మోడీ పట్ల నాకు ఒకంత గౌరవం ఎప్పుడు పెరిగిందంటే తాజాగా ట్రంప్ విషయంలో మోడీ అనుసరిస్తున్నటువంటి ధోరణి. వాస్తవంగా ట్రంప్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత కోపం లేదు. ట్రంప్ను కూడా నేను అభిమానిస్తా. ఎందుకయ్యా అంటే తన దేశపు ప్రయోజనాలు ఆశిస్తున్నాడు. తన దేశ ప్రయోజనాలు ఆశించేటప్పుడు ఎదుటివాడికి కూడా వాడి దేశ ప్రయోజనాలు ఆశించే హక్కు ఉందని భావించాలి. భారతదేశం మీద తన దేశానికి సంబంధించినటువంటి విత్తనాలని రుద్దాలని, తన దేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను రుద్దాలని చూస్తుంటే అందుకు మోడీ అంగీకరించకపోవడం వల్లనే వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు. రష్యా ఆయిల్ అన్నటువంటిది కేవలం ఒక సాకు మాత్రమే. ఇది అనేక సార్లు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశమే. ఇప్పుడు ఒకటి చాలా క్లియర్, ట్రంప్ ఎంత మొండిగా ఉంటాడో నరేంద్ర మోడీ అంతే మొండిగా ఉంటాడు అనడానికి సజీవ సాక్ష్యం మోడీ వ్యవహరిస్తున్నటువంటి స్టైల్. ట్రంప్ ఇంకా ఇబ్బంది పెడతాడు, తన చేతిలో ఉన్నటువంటి డబ్బు మదాన్ని చూపెడతాడు. అదే సందర్భంలో ఆత్మగౌరవంతో పాటు దేశ ప్రయోజనాల్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ కూడా చేస్తాడు, ఎక్కడా వదిలిపెట్టాడు. భారతదేశంతో ఇట్లాగే ట్రంప్ వ్యవహరిస్తే ఇప్పటికీ చైనాకి చేరువయ్యం, శత్రువైనా సరే మిత్రత్వం వైపుకి అడుగులు వేస్తున్నాం. రష్యాతో ఎంతవరకు ఉండాలో అంతవరకు దగ్గర నుంచి మరింత దగ్గరైనట్టు చూపెడుతున్నాం. కానీ తేడా వచ్చిందంటే భారతదేశం బ్రిక్స్ని కనుక డెవలప్ చేసి బ్రిక్స్లో డాలర్కి వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ అన్నదాన్ని ఆపుతూ వస్తుంది భారతదేశం. మోడీ గనక అంటే బ్రిక్స్ కరెన్సీ బిగిన్ అవుతుంది. బ్రిక్స్ కరెన్సీ బిగిన్ అయిందంటే ట్రంప్ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. డాలర్లు ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు డాలర్లు తమ రిజర్వ్స్లో నుంచి తీసి బంగారాన్ని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. బ్రిక్స్ కరెన్సీ వచ్చిందంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అది ఆలోచించుకోవాల్సింది ట్రంప్.